నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అందుల కోసం లిపిని సృష్టించిన లూయిస్ బ్రెయిలీ స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, అంధ విద్యార్థులు అక్షరమే ఆయుధంగా మలిచి లూయిస్ స్ఫూర్తితో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 4న అందుల మార్గదర్శి లూయిస్ బ్రెయిలీ 217వ పుట్టినరోజు సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. స్వాగతం, నమస్కారం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సకల కళల నిలయమైన మా పాఠశాలకు, సకల కళల నిలయమైన మా పాఠశాలకు స్వాగతం. మహానుభావ లూయి బ్రెయిలీ, మహానుభావ లూయి బ్రెయిలీ, మహానుభావ. చెప్పండి. ఇక్కడ ఈరోజు మనం గద్వాల గౌరవ జిల్లా కలెక్టర్ సార్ గారు చిన్నారుల చేతుల మీద కేక్ కట్ చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. తల్లిదండ్రులు మరిపించే మా గురువుల లాలనలు, తల్లిదండ్రులు మరిపించే మా గురువుల లాలనలు, నేర్చాము వినయము విజ్ఞానాటులమై విద్యార్థులమంతా సమైక్యంగా నిలిచి, విద్యార్థులమంతా సమైక్యంగా నిలిచి రేపటి భావితరానికి వెలుగులు చూపించడం. సుస్వాగతం, స్వాగతం ధన స్వాగతం. లూయిస్ బ్రెయిలీ గారి 217వ జన్మదిన సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వచ్చిన డిడబ్ల్యూ సునంద గారికి, డిఓ విజయలక్ష్మి గారికి, వ్యవస్థాపకులు బ్లైండ్ స్కూల్ రంగన్న గారికి, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, టీచర్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నప్పుడు లూయిస్ బ్రెయిలీ గారిది ఒక ఎంత మోటివేషన్. అప్పుడు అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. బ్రెయిలీ గారు పుట్టినది 19th సెంచరీలో, అంటే 1809లో ఒక చిన్న విలేజ్లో వాళ్ళు జన్మించినారు. అంటే ఇప్పుడు కింద ఒక 200 సంవత్సరం ఉంది కదా. అప్పుడున్న స్థితిలో, పరిస్థితుల్లో అంతా టెక్నాలజీ లేకుంటే, ఏమీ లేకున్నప్పుడే అతను చదువు గురించి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకున్నాడు. మనకి అంటే దృష్టి లేకపోయినా కూడా చదువు అనేది ఉంటే ఏదైనా సాధించగలగము. కాబట్టి చదువు ఎంత ఇంపార్టెంట్ అని అతను అప్పుడే నేర్చుకొని, ఇప్పుడు ఇందాక ఒక స్టూడెంట్ మాట్లాడుతూ చెప్పినారు. అప్పుడు అతను ఏం చేయాలి అనుకుంటే మిలిటరీ కోడ్లో ఆ 12 digits అనేది ఏంటిది, ఆ 12 symbols దానిని చూసుకొని తర్వాత దానిని మాడిఫై చేసి ఓన్లీ 6 dotsతో మొత్తం మనకి ఇప్పుడు మీరు ఏదైనా ఈరోజు చదువుతున్నారంటే దానికి ముఖ్య కారణం అనేది లూయిస్ బ్రెయిలీ గారు. కాబట్టి అతను జన్మదినంని మనం ఇక్కడ అక్కడెక్కడో ఫ్రెంచ్లో పుట్టినా కూడా మనం ఇక్కడ ఇండియాలో ఉండి, ఇక్కడ తెలంగాణలో గద్వాల జిల్లాలో ఉండి కూడా మనం దానిని స్మరించుకొని ఈరోజు అతని జన్మదినంని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మీరందరూ కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, మనకి ఎంత కష్టం ఉన్నా కూడా, ఏమున్నా కూడా చదువుకుంటే తప్పనిసరిగా ఏదైనా సాధించగలరనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అయినారు. అట్లా 1990s అంటే ఇప్పుడు అప్పటికి కూడా మనకి లిబరలైజేషన్, ఈ గ్లోబలైజేషన్ సొసైటీ అప్పటికే 90 రోజు మీరందరూ కూడా ఇప్పుడు చదువుతున్నారంటే వాళ్ళు అప్పుడు ఆలోచించినది 2 మంది నుంచి స్టార్ట్ అయితే ఈరోజు 100 మందిలో ఉన్నారు. సో దీనికోసం డిఓ మేడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి పలువురు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నారు.
వారిలో జంగాపల్లి ఉప సర్పంచ్ రాయగుళ్ల స్వామి, భూంపల్లి వార్డు మెంబర్ నీలా లక్ష్మి, అక్బర్పేట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన కూతురి కుమారస్వామి, వార్డు మెంబర్లు మహమ్మద్ సాదిక్, బండల కవిత, డాక్టర్ శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్లు పయ్యావుల భూమయ్య, మండి నరసింహుడు, బండి స్వామి గౌడ్, కూతురి పెద్దస్వామి, మండల రాములు, వంగ సాయి కిరణ్ గౌడ్, కూతురి కుమన్ సుమన్, బీజేపీ తిప్పనంబోయిన రమేష్, బీజేపీ తిప్పనంబోయిన బాల నరసయ్య, దేవుని చిందనారాయణ, ఆడేపు రవి, కుంట స్వప్న, పుల్లని గణేష్, దక్కల సుధాకర్ గారకు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూంపల్లి అక్బర్పేట్ మండలంలో అక్బర్పేట గ్రామం నుంచి పెద్ద ఎత్తున కుమార్ గారు మరి వారి అక్బర్పేట నుంచి వెలిసిన వార్డు మెంబర్సు మరియు భూంపల్లి నుంచి అందరూ కూడా మరి అదేవిధంగా జంగపల్లి ఉప సర్పంచ్ గారు కూడా జాయిన్ కావడం జరిగింది. ప్రజాపాలన ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీతో భాగ్యస్వామి అయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వీరందరినీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది లేదు. నిన్న ఎమ్మెల్యే వచ్చి ఇక్కడేదో చేసినట్టు పెద్ద ఫోజులు కొట్టింది తప్ప నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, స్థానిక ఎమ్మెల్యేని 2 సార్లు ఎంపీగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, కూడా వెళ్ళి గుడికి ఏమన్నా నయా పైసా పని చేసినావా? తెలంగాణ ప్రభుత్వంలో ఉండి పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు. ఎంతో మరి యాదగిరిగుట్టలో ఏ విధంగా చేశారు, మరి ఈ కోట్లింగేశ్వర స్వామి ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు నిద్రపోయినావు, ఇప్పుడు వచ్చేదో అధికారుల మీద దమాయించుడు, ప్లాస్టిక్ అని ఇంకేదో అని చెప్తాను. అసలు ఏదైనా పని చేసినా ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన కాంగ్రెస్, మళ్ళీ ముందు కూడా అభివృద్ధి చేసిన కాంగ్రెస్. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. మరి ఇదే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని వారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి అధ్యయన ఉత్సవ గోదా కళ్యాణం తెప్పోత్సవం ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ తోట కమలాకర్ రెడ్డి, మిరుదొడ్డి గ్రామ సర్పంచ్ ఎలుమల మహేశ్వరి, దేవరాజు మరియు ఆలయ అర్చకులు వరదాచార్యులు రాజులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఎక్కడ లేని విధంగా తెప్పోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుందని, అదేవిధంగా 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఆలయంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై శ్రీరామ్. మన మిరుదొడ్డి గ్రామంలో మనందరికీ, గ్రామ ప్రజలకు, భక్తులకు అందరికీ కూడా స్ఫూర్తి కేంద్రమైనటువంటి మన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ నెల 10 తారీఖు నుంచి మొదలుకొని 16 తారీఖు వరకు ఈ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో 10 తారీఖు నాడు మనం శనివారం రోజు ప్రారంభించబోయేటువంటి ఈ కార్యక్రమం 10 తారీఖు రోజు స్వామివారి తిరువిధి ఉత్సవం, సేవ, భజన బృందం, సంకీర్తనలతోటి అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. దాని తర్వాత 11 తారీఖు నాడు ఆరాధన, అర్చన, ఆరగింపు, బాలగోపాలము, తర్వాత ద్రవిడ వేద పారాయణము, తిరువిధి ఉత్సవం కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు నాడు ప్రబోధకి, షత్తుమలై తీర్థప్రసాద వినియోగము, ఆల్వార్ తిరుమంజనోత్సవము, ద్రవిడ వేద పారాయణం జరుగుతుంది.
అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, ద్రవిడ వేద పారాయణము, పారాయణం మహోత్సవము, పరమ పదోత్సవము జరుగుతుంది. 13వ తారీఖు నాడు గోదా కళ్యాణము జరుగుతుంది. 14 నాడు మన భోగి పండగ, 15వ తారీఖు నాడు సంక్రాంతి పండగ, 16వ తారీఖు నాడు మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ తెప్పోత్సవ కార్యక్రమంతో ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ, హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క 6 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసోత్సవము, శ్రీరామనవమి ఇవన్నీ కూడా మంచిగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుర్మాసోత్సవము డిసెంబర్ 15 నుండి యొక్క జనవరి 16 వరకు ధనుర్మాసోత్సవం జరుగుతుంది. ధనుర్మాసోత్సవంలో రోజు మూడు పూటలు కూడా యొక్క నైవేద్యం జరుగుతూ ఉంటుంది. భక్తులు చాలా మాదిరిగా ఈ గ్రామంలో అందరూ కూడా యొక్క దేవాలయం మీద చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు కూడా అందరూ కమిటీ వాళ్ళు, అందరూ గ్రామస్తులు అందరూ కూడా చేయిస్తున్నారు. ఈ యొక్క ధనుర్మాసోత్సవం లోపల యొక్క రేపు 10వ తేదీ నుండి యొక్క ఉత్సవాలు ఆరంభమవుతాయి. 10 నాడు నుంచి ఆరంభమై 10, 11, 12, 13, 13 నాడు కళ్యాణం ఉంటుంది. తర్వాత 16వ తేదీ నాడు తెప్పోత్సవం మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ తమిళనాడు లోపల తిరుపతి, శ్రీరంగము అక్కడక్కడ జరిగినట్టుగా మన గ్రామం లోపల వెనుక పెద్దలు ఏర్పాటు చేసినారు. అదేవిధంగా మంచిగా వైభవంగా జరుగుతున్నది. చుట్టూ గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పోగలని కోరుతున్నారు. మీరు మీ బంధువులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయాలి అని చెప్పి మేము దేవాలయం తరపు నుంచి మేము కోరుతున్నాము. అందరు తప్పక రండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక వాడు రేపు 10వ తేదీ నుంచి ప్రతిరోజు తప్పక ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మీకు తీరకపోతే సాయంకాలం అన్నా కనీసం వచ్చి రోజు కొంచెం ఉంటుండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము అందరం కూడా కోరుతున్నాం. అందరూ గ్రామస్తులు, కమిటీ వాళ్ళు అందరూ రావాలి. ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఒక 4 రోజులు కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరుతున్నాం. జై శ్రీ. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గురువారం విశారదన్ మహారాజ్ మా భూమి రథయాత్రలో గంగా బుగ్గారం మండలంలో పర్యటించారు. పలు సమస్యలపై ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య ఉండడంతో పిల్లలతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు పిల్లల భవిష్యత్ ఆరోగ్యం వారికి కనబడతలేదని సూటిగా ప్రశ్నించడంతో ప్రభుత్వం దిగొచ్చింది. తప్పకుండా తప్పనిసరిగా దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నెక్స్ట్ ప్రణాళిక ప్రకటించారు. తప్పకుండా ఏం లేదు, నువ్వు ఇది ఒక్కటి మంచినీళ్ళు దాపి ఇలాంటి వాళ్ళు ఉంటేనే అన్న మాకు గవర్నమెంట్ లో ప్రభుత్వం నడిపే వాళ్ళు మీలాంటి నాలాంటి తమ్ముళ్లకు, అన్నలకు చెప్పినప్పుడే విషయం తెలుస్తుంది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పకుండా ఏం లేదు, కాకపోతే మంచినీళ్ళు ఇప్పుడు గట్టి సమస్య దీర్ఘకాలికమైంది, 10 రోజులు పడుతుంది అంటే నేను కూడా పట్టించుకోపోయేటోడన్న. సడన్లో వచ్చేసరికి బోర్ నీళ్ళు తాగుతున్నాను సార్ అని పిల్లల గాళ్ళు ఏడ్చిందన్న. బావి నీళ్ళు, బోర్ నీళ్ళు తాగుతున్నాం సార్ అని బాధపడేసరికి నేనేదో రాజకీయం కోసం ఇంకోటి కోసం కాదన్న, నేను సామాజిక సేవ కోసం వచ్చినన్న. నేను రాజకీయాల గురించి రాలే, నాకు రాజకీయాలు తెలియదు కూడా. పిల్లగాళ్ళు ఎప్పుడైతే బోర్ నీళ్ళు తాగుతున్నారని అన్నారో నా గుండె పగిలిందన్న. గుండె పగిలిన ఇక్కడ కూర్చున్న పిల్లగాళ్ళతో ఇంతకన్నా నా దగ్గర ఆయుధం లేదు. పోయిన గవర్నమెంట్ దుర్మార్గమైన ప్రభుత్వం, వాడు మంచిలు దాపియలే అన్న. నువ్వు ఇప్పుడు జేసీబీ పంపించి కొద్దిగా మంచిని ఇదంతా తోడి పంపు కనెక్షన్ ఇప్పించినాక మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం అన్న. ఒకసారి మాట్లాడాలి. మా భూమి రథయాత్రలో భాగంగా మా భూమి రథయాత్ర బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మా భూమి రథయాత్ర చేస్తున్న దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లా బుగ్గారం హై స్కూల్కి మధ్యాహ్నం పూట రావడం జరిగింది. ఈ స్కూల్కి వచ్చి ఈ స్టాఫ్ ఎట్లా ఉన్నది, స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉన్నది అన్ని మేము చూస్తున్నాం. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ స్కూల్కి వచ్చాక ఎంత ఘోరమైన విషయం తెలిసిందంటే విద్యార్థులు గత 4-5 ఏళ్ల నుంచి బోర్ వాటర్ తాగుతున్నారు, వాళ్ళకి ఫిల్టర్ వాటర్ రావట్లేదు.
ఆర్ఓ ప్లాంట్ లేదు, మిషన్ భగీరథ వాటర్ లేదు. చివరికి వాళ్ళు బోరు బావి నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్ల వల్ల ఎంతో ప్రమాదం, ఎవరికైనా ఆ వాటర్ ప్రమాదమే. ఇమీడియట్ గా ఆ విషయంలో చాలా బాధపడి ఈ విద్యార్థులందరినీ సమీకరించి ఇదే స్కూల్లో ప్రొటెస్ట్ కూర్చొని మాకు ఇమీడియట్ గా మిషన్ భగీరథ వాటర్ ని సప్లై చేయండి. ఆ సప్లై చేసి అదే సమయంలో డిఈఓతో మాట్లాడినా డిఈఓ గారు లైన్లోకి వచ్చిండు. ఆ డిఈఓ గారు ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా మేము సప్లై చేస్తామన్నారు. అది ఎప్పుడు వచ్చేదో దేవుడు కానీ ముందు మిషన్ భగీరథ వాటర్ ఏమని అనడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ లో కూర్చున్న తర్వాత కలెక్టర్ గారు, వారి సిసి గారు, ఆర్డబ్ల్యూసి ఇంజనీర్ గారు, ఎండిఓ గారు, చివరికి లక్ష్మణ్ రావు గారు ఈ జిల్లా మంత్రి గారు కూడా లైన్లోకి వచ్చి, లక్ష్మణ్ కుమార్ గారు కూడా లైన్లోకి వచ్చారు. లక్ష్మణ్ గారు మంత్రి గారు కూడా లైన్లోకి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే అక్కడ జేసీబీని కూడా పంపించి ఆ తవ్వి అందులో నుంచి నీళ్లు వీళ్ళకి సప్లై చేయించే పని చేస్తాం. కానీ దానికి టైం పడుతుంది. ఆ మిషన్ భగీరథ వాటర్ విద్యార్థులకి వచ్చేంత వరకు, అవునమ్మా, మిషన్ భగీరథ వాటర్ విద్యార్థులకి వచ్చేంత వరకు మినరల్ వాటర్ ప్రతి క్లాస్ కి మినరల్ వాటర్ సప్లై చేస్తాము అని ఎండిఓ గారు వచ్చి మనకి హామీ ఇవ్వడం జరిగింది. మినరల్ వాటర్ అది 10 రోజులు పడుతుందా, వారం రోజులు పడుతుందా, రేపే వస్తుందా వాటర్? అది రేపే రావచ్చు, వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఆ మినరల్ వాటరు ఎప్పటిదాకా మిషన్ భగీరథ వాటరు వచ్చేంత వరకు మినరల్ వాటరు ప్రతి క్లాస్ కి సప్లై చేస్తామని అంటే నేనన్నాను కాదు, కాగితం మీద రాసేయండి అన్నా. ఇది స్కూల్ హెడ్ మాస్టర్ గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు ఎండిఓ గారికి రాస్తే ఎండిఓ గారు మినరల్ వాటర్ ఇస్తామని గ్రాంట్ చేసిన కాగితం ఇది, సైన్ చేసి. కాబట్టి మంచినీళ్ళ కోసం చేసిన ఈ పోరాటంలో విద్యార్థులకి, స్కూలు స్టాఫ్ కి, ప్రిన్సిపల్ గారికి, టీచర్లకి ఏమైనా అసౌకర్యం కలిగిస్తే చింతిస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ పోరాటంతో మిషన్ భగీరథ వాటర్ వచ్చేంత వరకు మినరల్ వాటర్ క్లాస్ రూమ్కి అన్నిటికీ సప్లై చేస్తామని గ్రాంటెడ్ గా సైన్ పెట్టినటువంటి ఎండిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఫోటో తీయండి సార్, ఫోటో తీయండి. పట్టుకోండి పట్టుకోండి. మీరు ఇట్రండి సార్, ఎందుకంటే మాకు చిన్న విషయం కాదు వాటర్. మీరు పట్టుకోండి, మీరు పట్టుకోండి. ఓకే. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తాడూరు, తెలకపల్లి, విజనపల్లి, తిమ్మాజిపేట, నాగర్ కర్నూలు మండలాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బండారి నిరంజనమ్మ, బి పార్వతమ్మ, నరసింహ, ఎండి గౌస్ సనాబ్ మొహమ్మద్ కాసిం, శేఖర్, వైఫ్ ఆఫ్ ఎండి యూసుఫ్, బాలాజీ, జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం మగిడి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విఘ్నేష్ అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. బుగ్గారం మండలం చకల్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెలికటూరు మమత రమేష్ కుమారుడు విఘ్నేష్ ఈ నెల 4వ తారీఖున జరిగిన U12 400 మీటర్ పరుగు పందెంలో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ గెలవడంతో రాష్ట్ర స్థాయి ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఊషన్నపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, తారుపల్లి, పందిల, మిర్జంపేట, మెట్లపల్లి గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను, పెద్దరాత్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె దవాఖానా, శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ గోడౌన్ నిర్మాణంలో తహసీల్దార్ కార్యాలయ పనులను, మెట్లపల్లి DCMS శ్రీరాంపూర్ ఫ్యాక్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పప్పు వచ్చిందా? పప్పు ఉంది సార్. షూర్ కదా పప్పు వచ్చిందా? మీకు స్పీకర్ ఉండాలి కదా, వాడుతున్నారా? వాడుతుంది సార్. కొంచెం నీళ్ళు పెట్టడం మాకు లేకుండా మొత్తం చెప్తారా? 1 to 10 చెప్తారా? 1 to 10 మార్క్స్. ముగ్గురు కూర్చొని చెక్ చేసుకుంటే కొట్టేసి తీసుకుంటారు. లేకపోతే మళ్ళీ మీరు ఆ ఊరు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ముగ్గురు ఎక్కడో ఒకే దగ్గర కూర్చొని వరుసగా పేరు జరుగుతూ ఉంటే కొట్టేసి పెట్టారు. లేకపోతే ఇబ్బంది అవుతుంది. అదొకటి. సెకండ్ ఇది ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ 4 నెలలు ఇబ్బంది చేయాలి. సో ఇప్పుడే కరెక్ట్గా చూసుకోండి. 40 కూడా కొట్టేస్తారు. అగ్రికల్చర్ నుంచి ఒక ఏరియా పథకాలను కొనుగోలు చేయవచ్చు. తీసుకొని రాష్ట్రం మొత్తము సాయంత్రం చేసుకోండి. మళ్ళీ ఆ ఫార్మర్ తీసుకోబోయే వరకు ఆ ఫార్మర్ ఏమైనా పెట్టుబడి వరకు తీసుకోలేదు. అది రేపు ఉదయానికి మళ్ళీ అప్పుడు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సంబరాల గ్రౌండ్లో గత 8 రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణ కాలచక్రం విశ్వశాంతి మహాయాగాలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి యాగాన్ని దర్శిస్తున్నారు. శుక్రవారం ఉదయం విశేష చండీ శుక్రగ్రహ హోమాలు, సాయంత్రం శ్రీ చండీ అమ్మవారికి విశేష కోటి కుంకుమార్చన, శ్రీకృష్ణ కాలచక్ర యంత్ర లక్ష దీపోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తిమ్మారెడ్డి, రంగారెడ్డి దంపతులు హోమంలో పాల్గొని హోమం నిర్వహించారు. మీరు నిలబడతారు, సైడ్ ఇటు సైడ్ నిలబడతారు. శ్రీమాత్రే నమః. గుణోధ్యాయం మొదలవుతున్నదండి. భక్తులందరూ కూడా ఉద్యద్భారు సహస్రకాంతి వరుణక్షౌభాంశిదో బాలికాం రక్తానిత్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరం హస్తాద్దే సంగారెడ్డి జిల్లా రోడ్డు భద్రతే లక్ష్యం, ప్రాణాల రక్షణే ముఖ్యం. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి రోడ్డు భద్రత అవగాహనలో భాగంగా ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన. రవాణా శాఖ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ సందర్భంగా గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐబీ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో వివిధ షోరూంలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. చలో రండి, వీడియో ఇస్తున్నాం. రానా బయటకు రండి రండి. ఇటే మేడం, ఇటే రైటా ఇటా అంటా మేడం.
ఆర్జీవన్ బంగ్లాస్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో శుక్రవారం ఘనంగా బొమ్మల కొలువును నిర్వహించారు. బొమ్మల కొలువుకు E&M డైరెక్టర్ తిరుపతిరావు, ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్, ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, E&M సతీమణి బొమ్మల కొలువుకు హాజరు కాగా వారికి లేడీస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలుకుతూ కార్యక్రమానికి ఆహ్వానించారు. అతిథులు కారుణ్య ద్వారం, సౌశల్య ద్వారం, వాత్సల్య ద్వారం, సౌలభ్య ద్వారం, వాలభ్య ద్వారం, ఐశ్వర్య ద్వారం, ఆనంద ద్వారం గుండా చిన్ని కృష్ణుడి ఫౌంటైన్ తిలకిస్తూ గణేష్ పూజ చేసి సంక్రాంతి భోగి పాలను పొంగించారు. అటువంటి పని ఏంటిది ఎందుకంటే అదే ఉండేనా? వెళ్ళిపో. కొట్టాలి షార్ప్ చేయాలి, జాగ్రత్త కొట్టాలి. మా వరి పొలానికి మీరు ఇచ్చిన బంధువులపల్లి బావి నుండి మీరు ఇచ్చిన సదుపాయానికి ధన్యవాదాలండి. మా పంట చేతికంది వచ్చినాక సదుపాయానికి కూడా ఇందులో సగం భాగం ఇస్తామండి. బావి నుండి ఇచ్చినందుకు సగం పంట ఇస్తామండి. అందరికీ పంపిస్తాం మేడం. ఇందులో ఆర్జీవన్ ఏరియా వస్తుంది.
పేరు పెట్టేటప్పుడు అప్పుడు ఇది చేసేది అది పేరు పెట్టేటప్పుడు అప్పుడు ఇది చేసేది అది సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా చిన్నతనంలో అది చూపెట్టాలని మా ప్రయత్నము. మన చిన్నతనంలో నీటిని వాడుకున్నట్టు నీటి వనరు అయినా ఈ నీటిని ఎలా వాడుకోవాలో ఇప్పటి జనరేషన్కి తెలియదు. అప్పుడు మనం ఇలా నీళ్ళు తోడుకొని జాగ్రత్తగా వాడుకునే వాళ్ళము. మా బావి అడగుంటపల్లి బావి కూడా అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. బావిలోని నీరంతా తోడి సుధా గారి పొలానికి పోయేటట్టుగా ఏర్పాటు చేశాము. పొలంలో పంటలు తీసి ఈ బావి నీరు మనకు ఎక్సర్సైజ్. బావి నీరు చేదడం వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది మన బాడీకి. మళ్ళీ భూమి నుండి వచ్చిన నీరు తాగడం వల్ల మనకు ఆరోగ్యకరమైన నీరు కూడా. మనం ఇప్పుడు వచ్చే నదులలో నీళ్లు చాలా అన్ని కలిసి కలుషితం అవుతున్నాయి. మేడం అందరికీ మీ చిన్నతనం రోజులు గుర్తుకొస్తున్నాయా మేడం మీకు? ఇప్పుడు పిల్లలకు అసలు బావంటనే తెలియకుండా ఉంది. అందుకే వాళ్ళకి ముందు తరాలకు తెలియజెప్పాలని మా యొక్క చిన్న ప్రయత్నం మేడం. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం గోదావరికని 5 ఇంక్ లైన్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని కళ్యాణ్ నగర్లోని హాలీవుడ్ షూస్ నిర్వాహకులు షేక్ జాన్ మహమ్మద్ తాజ్ సహకారంతో విద్యార్థులకు ఈ షూ అండ్ సాక్స్లు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ అనుమాల మల్లారెడ్డి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు పెద్దపేట శంకర్ గారు రావాల్సిన కూర్చున్నామండి. అలాగే సంస్థ కుమార్ గారు రావాల్సిన కూర్చున్నాము. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ పెద్దపల్లి జిల్లా మూర్తి గారు రావాల్సిన కూర్చున్నాము. జిల్లాపతి గారు ప్రసాద్ ప్రముఖ జ్యోతిష్యులు అన్నగారు హాలీవుడ్ షూమార్ట్ కళ్యాణ్ నగర్ రోడ్డు గోదావరి సహకారం వారు రాజోద్దీన్ గారు స్టేజ్కి రావాల్సిన కోరుతున్నాము. స్టేజ్ ఎక్కడ పోలేదు పిల్లల వరకు ఎందుకు కావాలి కానీ ఒక 5 నిమిషాలు అవుదాం అదే ఉంది కానీ మూడు స్టెప్స్ మళ్ళీ వెనక్కి కూర్చోండి. మళ్ళీ వచ్చి కూర్చుంది. లేవండి లేవండి లేవండి.
మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్మించే ఆయుధము. అలాంటి విద్య బలహీనపడితే రేపటి సమాజం కూడా బలహీనమవుతుంది. విద్య బలహీనం అవ్వకుండా ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విద్యను బలపరచడంలో కొన్ని సామాజిక స్వచ్ఛంద సంస్థలు ముందుంటున్నాయి. అలాంటి స్వచ్ఛంద సంస్థ అయిన వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వారు హాలీవుడ్ సూష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా షూస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ వెలుగు స్వచ్ఛంద సంస్థ నిర్వహించడం వలన మన స్కూల్లో రెగ్యులర్గా వచ్చే పిల్లలందరికీ కూడా షూస్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న సరస్వతి గీతం. అంటే సన్మానంతో అన్నకి ఇంకా కొద్దిగా గౌరవం పెరిగింది, కొద్దిగా బాధ్యత పెరిగింది. అంటే ఇప్పుడు ఎందుకు అన్నకు చిన్న సన్మానం చేస్తున్నాం అంటే ఇంకా ముందు ఇంకా చాలా ఆదిత్య ఫోటో సాయి సాత్విక్ పక్క జరగండి. డోంట్ ఓపెన్ నౌ. బాబు ఈశ్వర్ గగన్ వల్ల బాబాయ్ తొందరగా జియాశ్విక్ వర్ధన్ భవానీ అర్చిత ఇట్లా పెట్టొచ్చు కదా తిప్పి. పిల్లలు కూడా ఒక 40-50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయగలిగితే బాగుంది. ఎందుకంటే స్కూల్లో పిల్లలందరూ షూస్ చేసుకొని 2 నెలల క్రితం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న
ప్రతి పిల్లోడికి ఏదో ఒక సహాయ సహకారాలు అందించడమే ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం చదువుతున్న పిల్లలందరికీ ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం చదువుకున్న పిల్లలందరికీ అంటే ప్రభుత్వం స్కూల్లో అంటే పెద్దలందరూ చెప్పినట్టు చిన్న చూపు చూడకుండా ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటేనే ఉన్నత విద్య అందుతుంది తప్ప ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ మిస్టేక్. పిల్లల్ని స్కూల్లో పంపకపోవడం అనేది పేరెంట్స్ మిస్టేక్. ఇప్పుడు సార్ చెప్పాడు మొన్న, మేము వచ్చి పిల్లల్ని సైజ్ తీసుకొని చూపిస్తాం సార్ ఒక 100 మందికి అని చెప్పన్నప్పుడు దానిలో కేవలం 70-80 మెంబర్స్ మాత్రమే స్కూల్కి అటెండ్ కావడం జరిగింది. మొత్తం స్ట్రెంత్ ఎంత సార్? మొత్తం టోటల్ 160 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 50% మాత్రం స్కూల్కు రావడం జరిగింది. అంటే కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో పంపకపోవడమే. ఇప్పుడు వాళ్ళు వచ్చేంటంటే వీళ్ళందరికీ మేము ఆర్గనైజేషన్ ద్వారా షో చేయడం వల్ల రాని వాళ్ళ పిల్లలు ఎట్లా అంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యి బాధపడతారు. ఆ బాధ పడవద్దు అనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపండి. ఈ పిల్లలకి ఏవైతే ఫలితాలు అందుతున్నాయో వాళ్ళకు కూడా అందుతాయి. తమ్ముడు సురభి శ్రీధర్ స్వచ్ఛందంగా తను చేసే సహాయానికి సహకరిస్తున్న వేదికపైన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా వుడ్లాండ్ షూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ పిల్లలే రేపటి భావి భారత పౌరులు మనందరికీ తెలుసు. మనం ఒకనాడు పిల్లలమే. మనకి ఏమాత్రం వసతులు లేవు. మనం చదువుకున్నప్పుడు మనం ఇటువంటి వసతుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ అలాంటి కష్టాలను చూసి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఎంతో కొంత పిల్లలకు సహకరించాలి, వాళ్ళ చదువు ముందుకు పోవడానికి సహకరించాలి, వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. మనం సంపాదించుకున్న దాంట్లో లేదా మనం అనుభవించే దాంట్లో కొంతనన్నా మనం సహాయంగా చెయ్యాలి అనే దృక్పథంతో ఆయా సందర్భాన్ని బట్టి ఎంతో కొంత సహకరిస్తూ ముందుకు వస్తున్న వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు అయిపోయింది. ప్రైవేట్ పాఠశాలలోనే విద్య అందుతుంది అనే పరిస్థితి ఉంది. మరి పూర్తిగా అనుభవం ఉండి, పరిజ్ఞానం ఉండి, అన్ని రకాల అర్హులైనటువంటి సిబ్బంది ఉండేది ప్రభుత్వ పాఠశాలలోనే. అద్భుతమైన వసతులు ఉండేది కూడా ప్రభుత్వ పాఠశాలలోనే. ప్రభుత్వం ఎన్నో వసతులు ఇప్పుడు కల్పిస్తూ ఉన్నది. దీంట్లో కొరవడేది ఏంటి అంటే మనం అర్థం చేసుకోకపోవడం. తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి ఇష్టపడకపోవడం వల్ల చాలా బాగా బీద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కానీ పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి, పూర్తి మంచి అనుభవం ఉన్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిజానికి ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నా అనుకోవద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా, నేను వేడుకుంటున్నా. వీళ్ళే మన దైవంగా భావించారు. మన ఉద్యోగానికి, మన జీవితం గడపడానికి ఈ పిల్లలే కారణం కాబట్టి మన జ్ఞానాన్ని ఇంకింత పదును పెంచుకుంటూ రోజు రోజుకు ఈ పిల్లలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నది. అది గుర్తించి మనం నిర్వహించినప్పుడు కొంత మెరుగుపడే అవకాశం ఉంది. మనం ప్రైవేటుకు పోటీ పడవచ్చు. చదువు పిల్లలకు ఎక్కించడమే కావాలి, కానీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నిర్బంధించేంత మాత్రం చదువు వస్తుందని అనుకోవడం లేదు. చాలామంది, ఇప్పుడు మా తమ్ముడైతే మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాడు. ఐఐటి దాకా వెళ్ళాడు. ఎక్కడ కోచింగ్ లేదు, ఎక్కడ ట్యూషన్ లేదు. అమెరికాలో కూడా స్కాలర్షిప్, ఫీజు మాఫే కాదు, వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నందుకు నెలకు కొంత స్కాలర్షిప్ ఇచ్చేటోళ్ళు. ఫీజు 100% మాఫీ ఇచ్చి ఫ్రీ అడ్మిషన్ అమెరికాలో కూడా దొరికింది అక్కడ ఎంఎస్కు. అట్లా గవర్నమెంట్ అక్కడనే ఉద్యోగం ఇచ్చింది. అందుకని ప్రభుత్వ పాఠశాలలు దేంట్లో తీసిపోయేటి కాదు. బహుశా నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ వేదిక పైన పెద్దలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. మరి వీళ్ళంతా ఇవాళ ఉన్నతమైన పదవులకు వచ్చినటువంటి వాళ్ళే. ఇక్కడ ఎవరు ప్రైవేట్లో పెద్దగా చదివిన వాళ్ళు లేకపోవచ్చు. అందుకని ఇక్కడ ఎవరన్నా తల్లిదండ్రులు వస్తే దాన్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతూ, అట్లాగే ఉపాధ్యాయులు బాధ్యత మరవద్దని రిక్వెస్ట్ చేస్తూ, పిల్లలు మీరు మాట్లాడుతున్నారు, అందరికీ మాట్లాడవచ్చు కదా, అందరికీ నడకొచ్చా? నడక రావడం వల్లనే కదా స్కూల్కి వచ్చారు. నడక రాకుంటే
ఆ పుట్టిన బిడ్డ ఎట్లయితే బెడ్ మీద ఉండేదో అలా ఉండేటోళ్ళుగా. మాటలు రావడం వల్లనే కదా మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. నడక మాటలు ఎలా అయితే అవసరమో చదువు కూడా అట్లా అవసరం. చదువు వస్తేనే మా లెక్క అవుతుంది, బతికి ఏర్పడుతుంది అన్నమాట. చదువు అనేది బలవంతం సబ్జెక్ట్ కాదు, మనకు అవసరమైనటువంటిది. మాటలు ఎట్లా అవసరమో నడక ఎట్లా అవసరమో మనిషిగా మారాలి అంటే చదువు కూడా అవసరం. అందుకని మీరు చదువు మీద శ్రద్ధతో చదువుతారని, అందుకే పెద్దలు ఇట్లాంటి సహాయ మనస్తత్వం ఉన్నటువంటి వుడ్లాండ్ షూస్ లాంటి వాళ్ళు ఇచ్చే సహాయాన్ని మీరు స్వీకరించాలి. ఇవి సహాయాలు చేసేది మేము కూడా వచ్చి మీకు మాట్లాడేది కూడా ఎందుకంటే మీరు మంచి చదువుకోవాలి, మంచిగా చదువుకొని పెద్దవాళ్ళు కావాలి, బుద్ధిమంతులు కావాలనేదే మా తపన. మరి అది తప్పనిసరి మీరు పెద్దవాళ్ళు అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంతకుముందు మేడం చెప్పినట్లుగా విద్య అనేది హక్కు కాదు, దేశ భవిష్యత్తుకు ఆయుధం. అంటే ఇప్పుడున్న వయసులో మీకు అర్థం కాకపోవచ్చు, పిల్లలంటే ఎక్కువ ఏమి ఇష్టం అంటే మాకు ఆటలు ఇష్టం అని చెప్పి అంటారు. ఆటలతో పాటు ఆటలను ప్రేమించుకుంటూనే విద్యను కూడా ఇష్టపడాలి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న విధంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పి అనుకుంటే అందుకు ప్రధాన కారణం విద్యనే అవుతుంది. కాబట్టి ఈ వయసు నుండే విద్య పట్ల ప్రేమను ఇష్టాన్ని పెంచుకుంటూ తల్లిదండ్రుల మాటలు వినుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ విద్యాసంస్థలకు స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా ప్రభుత్వ విద్యాలయాలకు పంపాలంటే తల్లిదండ్రులు ఇష్టపడరు. కేవలం ఆర్థికంగా చితికిపోయిన వారు, రోజువారీ కూలీలు, అలాంటి వారు మాత్రమే వారి స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్కు పంపడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఈ సవాళ్లను అధిగమించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గంపైనే ఉంటుంది. వారికి పిల్లలను విద్య నేర్పడం ఎంత ముఖ్యమో ఈ వ్యవస్థను కూడా మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ వర్గం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగును ప్రసాదిస్తున్న వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి హాలీవుడ్ షూస్ షాప్ నిర్వాహకుడు ఈరోజు మనకు హాలీవుడ్ హీరో అయిపోయిండు. ఎందుకంటే నిరుపేద పిల్లలను ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే మాదిరిగా వెలుగు స్వచ్ఛంద సంస్థ మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని వారిని అభినందిస్తున్నాను. అలాగే హాలీవుడ్ షూస్ నిర్వాహకులను వారిని కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మా వెలుగు స్వచ్ఛంద సంస్థ నుండి మేము ఒక 15-16 సంవత్సరాలు అవుతుంది చిన్నగా పెద్దగా ఇది సహాయాలు చేయడము లేకుంటే ప్రోగ్రాములు చేయడం అలాంటిది. యాక్చువల్గా కూడా లయన్స్ క్లబ్ నుండి కూడా కొన్ని చేయడం జరిగింది, వెలుగు స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా కొన్ని ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా చేస్తామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ మా అధ్యక్షులు వారికి తెలుపుకుంటూ మరియు వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో హాలీవుడ్ షూస్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారు మరియు వెలుగు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీధర్ గారు మరియు మా అన్నగారు పెద్దంపేట శంకరన్న గారు, అదేవిధంగా కాంప్లెక్స్ హెచ్ఎం గారు మరియు కుమార్ గారు, అందరికి కూడా వేదిక పైన ఉన్న వాళ్ళకు అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు. మరి మదర్ తెరీసా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థించే
పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న. అంటే మనం ఎంతో తీర్థయాత్రలకు పోతాము, ఎన్నో పూజలు చేస్తాము, ఇవన్నీ కూడా వాటికంటే కూడా ఇది గొప్ప విషయము. ఎందుకంటే ఎవరికైతే ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనం గుర్తించి వారికి అందజేయడం అనేటువంటిది చాలా గొప్ప పని. దాంట్లో భాగస్వామిగా అయినందుకు తాజుద్దీన్ గారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వెలుగు స్వచ్ఛంద సంస్థ వారికి కూడా నేను అభినందనలు, మరి మా పాఠశాల విద్యా శాఖ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మరి పిల్లలందరికీ మున్ముందు కూడా ఇట్లాంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా వేరే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారి ద్వారా కూడా ఏమైనా నిధులు సేకరించేటువంటి అవకాశం ఉంటే పాఠశాలకు సరిపోయేటువంటి అవసరాలను సమకూర్చుకోవాలని హెడ్ మాస్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కూడా మనం ఉపాధ్యాయులందరూ కూడా ముందుండాలి అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా శంకరన్న అందరూ మాట్లాడినట్టుగా మనము మన బాధ్యతను గుర్తుంచుకొని విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించినట్టయితే మనం ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మనం పనిచేసినట్టు ఉంటుంది. మరి చాలామంది పేరెంట్స్ ఆర్థికంగా కొంత ఉన్న తర్వాత వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. 1-2 ఇయర్స్లో వాళ్ళు అక్కడ ఫీజులు చెల్లించలేక మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాలలో బాట పడడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి మనమే ముందుగా స్వచ్ఛందంగా మన బాధ్యతగా మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించినట్టయితే మన యొక్క పిల్లల యొక్క సంఖ్య పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలోనే మన ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన దాదాపు ఒక 15-16 స్కూళ్ళల్లో మన మండలంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విఠల్ నగర్ ఈ పాఠశాలలో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఒక ఆయాను కూడా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. మరి మీరు బయటికి ఎక్కడికైనా పంపించే ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ పిల్లలను ఎక్కడికైనా పంపించేటువంటి పేరెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించినట్టయితే మంచి ఎడ్యుకేషన్ అందించడానికి మంచి క్వాలిఫైడ్ అంటే పీజీ హోల్డర్స్, డిగ్రీ చేసిన వాళ్ళు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ కావడం జరిగింది. వారికి కూడా ఇప్పుడే సూచనలు ఇచ్చినాను. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వరకు యూకేజీకి సంబంధించిన టోటల్గా వచ్చి ఉండాలి. ఆ విధంగా మీరు నేర్పాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మున్ముందు ఈ పాఠశాల ఇంకా సంఖ్యాపరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 12వ డివిజన్లో చుక్కల రాములు, వేల్పుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో బస్తీవాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారు లావణ్య పాల్గొని రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సందర్భంగా ఆమె బీజేపీ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే 11, 12, 13 డివిజన్లోని ఓసీపీ బ్లాస్టింగ్, డ్రైనేజ్ వంటి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय जय माता, भारत माता जय जय माता, भारत माता माता की जय, भारत माता की जय, మీరందరూ కూడా దయచేసి అందరు మద్దతు ఇవ్వాలి. ఇక్కడ రాములు సో మీరు మద్దతు తెలిపాలి. అమ్మా మీరందరూ చర్చ చేసుకోవాలి. మహిళలు మరి చాలా సమస్యలు మేము వింటున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కూడా మద్దతు తెలిపాలి. మీరు కూడా భారతీయ జనతా పార్టీకి యువకులము అందరం కూడా కొత్త నీరు వస్తుంది. సో మీకు అందరికి కూడా అభివృద్ధి కోసమైనా లేకపోతే నిరంకుశంగా ఏమీ ఆశించకుండా ప్రజల కోసం మేము అందరం మమైక్యం వేస్తున్నాం. ఈసారి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ
ఈసారి భారతీయ జనతా పార్టీ పక్షాన కార్పొరేటర్స్ మేమందరం కూడా అన్ని డివిజన్లో తిరుగుతున్నాం. చుక్కల రాములు ఇంకా వీళ్ళ చేతులలో అందరూ ఉన్నారు. సో ఈసారి బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఈసారి సపోర్ట్ చేయాలి క్యాండిడేట్ రాములు. సరే వెళ్ళిపోదాం. ఉన్నాయా తీసిపోతా టీడీపీలో ఉండే ఈసారి మాకు బీజేపీకి మద్దతు వైపు చూడాలి అందరూ. బీజేపీ ఆధ్వర్యంలో 12 డివిజన్కి సందర్శించిన సోమవారపు లావణ్య గారికి స్వాగతం. వార్డు ప్రజల సమస్యలపై, వార్డులో ఇబ్బందులపై, సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి సోమవార లావణ్య గారికి స్వాగతం. అలాగే ఈరోజు మా వార్డులో బ్లాస్టింగ్ OC3 బ్లాస్టింగ్ వలన ఇండ్లు షేక్ అవుతున్నాయి, రేకులు బాగా కదులుతున్నాయి, గోడలు పగుళ్ళు వస్తున్నాయి. దాన్ని అధికారులు తక్షణమే స్పందించి బ్లాస్టింగ్ను తక్కువ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే FCI వలన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని మా ఇన్ఛార్జి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి లావణ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మరి రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ నిత్య అదేవిధంగా మరి ప్రజలలోని మరి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు చుక్కల రాములు మరి 12వ డివిజన్లో మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇంటింటికి కూడా గడప కూడా తిరగడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. అది కొత్త ఏం కాదు మనకు సమస్యలు. దాదాపు 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఎప్పుడైతే OC3 అండ్ OC5 ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్లో మనకి సింగరేణి వాళ్ళు మనకి ఏం హామీ ఇచ్చారంటే ఈ ప్రభావిత విఠల్ నగర్లో ఉన్న చుట్టుపక్కల ఏదైతే దీనికి పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ అన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని CSRCD కింద కూడా మరి అభివృద్ధి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. మరి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఈరోజు చూస్తుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది అంటే రోడ్స్ కూడా అసలు చాలా అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికన్నా ముందు ఈ బ్లాస్టింగ్స్ ఏవైతే ఉందో పరిమితికి మించి కూడా ఎక్కువ ఎక్స్ప్లోజన్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అప్పుడు కట్టుకున్న ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి పట్టా భూములు, ఆ భూములలో కట్టుకున్నటువంటి ఇళ్ళకి మరి వాళ్ళ యొక్క బ్రేకేజెస్, వాల్ బ్రేకేజెస్, మరి శబ్దాలు, మరి శబ్ద కాలుష్యం అన్నీ కూడా ఎక్కడ లేని పొల్యూషన్ అంతా కూడా మరి ఈ సింగరేణి ప్రభావిత ఈ డివిజన్స్లో ఉంది. సో మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మేము ప్రజల పక్షాన కొట్లాడతాం. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ఏరియా వాళ్ళు వీరందరూ కూడా మాకు ఈ యొక్క విఠల్ నగర్ ఏరియా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే డివిజన్స్ ఉన్నాయో వాళ్ళన్ని డివిజన్స్ని CSRCD కింద అభివృద్ధి చేయాలి. అదేవిధంగా వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్పకుండా ఫ్రీగా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కానీ లేకపోతే సింగరేణి ఏరియాలో వాళ్ళకి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేయాలని మేము ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాటర్ కూడా మరి వాటర్ తాగడం వల్ల కూడా వివిధ రోగాలు కూడా వస్తున్నాయి. సో కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎక్కువ అవడం జరిగింది. తప్పకుండా మేమందరం వీరి వెనకాల ఉండి మరి ఈ యొక్క సింగరేణి ఏరియా ఉన్నటువంటి డివిజన్స్ని మరి సింగరేణి అభివృద్ధి చేసేదాకా వాళ్ళ వెనకాల పడతామని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి GM సింగరేణిలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్స్ని మరి CSR కింద వెంటనే టేకప్ చేసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. జరాలు పిల్లలు కూడా మంచిగా ఉంటలేరు. ఆ తల్లులు ముసలోళ్ళం అయిన వాళ్ళం కూడా మంచిగా ఉంటలేము. మీరు ఇంటి మీద బోళ్ళు ఉంటే కూడా బోళ్ళు అన్ని శబ్దానికి కింద పడితే పిల్లలు కూడా గద అనుకున్నట్టు చేస్తారు. మరి ఓపెన్ కాస్ట్ని మీరు మార్పిస్తారా, లేకపోతే మాకు శబ్దము మాకు ఇన్న రాకుండా మాకు ఉంచుతారా, లేకపోతే వాడనే తీసేస్తారా? మొత్తం విఠల్ నగర్ వాడన్నట్టు ఇంత దగ్గర ఉన్నది ఓపెన్ కాస్ట్.
దాని వలన మాకు ప్రాబ్లాలు అవుతున్నాయి. ఆ ప్రాబ్లాల వలన మీరు ఏది చేసినా కానీ మాకు న్యాయం చెయ్యరు. మీరు మాకు రోగాలు వస్తున్నాయి. అదే ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.